నిలబడు ఇప్పుడు బయలు. ఓకే నువ్వు రామ్మా. బాబాయ్ వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేయండి. అలాగే బాబాయ్. 1969లో నా కర్మకాయలు నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎక్కడికెళ్తారు? ఇప్పుడు ఆపే ఉంటే చంపేస్తాను. అమ్మా పేపర్. పంతులు గారు పేపరు. అమ్మయ్యా, పేపర్ బాయ్. నన్నే? అవును నిన్నే. నా పేరు పేపర్ బాయ్ కాదండి, వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్. పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు. ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు. సుబ్బమ్మ గారు. నా పేరు సుబ్బమ్మ కాదు, లలిత. ఓహో, మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనా? పిల్లి అని. నీకెందుకు? పేరు లలితంగా ఉంది, పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది. ఏయ్, ఏమిటి వెటకారంగా ఉందా? అసలు పేపర్ అలా రాయిస్తున్నట్టు విసడం ఏమిటి? చేతికి వచ్చుగా. ఇవ్వచ్చనుకోండి, ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి, రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండిది అని అందుతుంది. అందుకని కొన్ని విసరాలి, కొన్ని ఎగరేయాలి, కొన్ని చేతికి ఇవ్వాలి. నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్. చాలండి, మీరు వెళ్ళొచ్చు. చూడండి, ఆ పేపర్లో పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 3లో ఆడవాళ్ళకు పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి ఎలా తెలుసు? ఏమేం మరదలా? ఆ పేపరు నీకు ముందే తెలుసా?